రెండున్నర నెలలుగా అభిమానులు విశేషంగా ఆలరిస్తున్న ఐపీఎల్ 2025 టోర్నీ కీలక దశకు చేరుకుంది. ఈసారి కొత్త టీం ఛాంపియన్గా అవతరించనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ, పంజాబ్ జట్లు ఇప్పటి వరకు టైటిల్ను గెలవలేదు. రెండు జట్లలో ఏదో ఒక జట్టు తొలిసారి ఛాంపియన్గా నిలవబోతుంది. ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. త్రివిధ దళాల అధిపతులను సైతం ఈ వేడుకలకు ఆహ్వానించింది. ఐపీఎల్ 2008లో మొదలైంది. తొలి సీజన్ 2, 3, 4 ఇలా చూస్తూ 17 సీజన్లు గడిచిపోయాయి. కానీ ఒక్కసారైనా విజేతగా నిలవాలని ఆ రెండు జట్ల కోరిక మాత్రం నెరవేరలేదు. ఇన్నేళ్లలో ఎంతోమంది ఆటగాళ్లు మారారు, కోచ్లు కొత్తగా వచ్చారు, వ్యూహాలు మారాయి. వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతిసారి వచ్చే ఏడు మనమే అవుతామని ఆశతో మళ్లీ 0 నుంచి మొదలుపెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకొలడం సాధారణంగా మారిపోయాయి. అంతే తప్ప ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మారింది. ఒక టీం ఈ ప్రయత్నంలో 3 సార్లు తుది పోరుకు చేరి నిరాశతో వెనుదిరగ్గా మరో జట్టు ఒక్కసారి ఆఖరి మెట్టుకు చేరి చతికిల పడింది. ఇప్పుడు ఆ రెండు టీంలలో ఒకరికి ఉపశమనం దక్కే సమయం వచ్చింది. 18వ సీజన్ ఐపీఎల్ చివరి మ్యాచ్ కాసేపట్లో జరగనుంది. 1,00,000 మంది సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, పంజాబ్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అన్ని విభాగాల్లోనూ సమఉజ్జీలుగా కనిపిస్తున్న వీటితో ఆఖరి మురుపెం ఎవరిది అనేది ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే క్వాలిఫైడ్ 1లో ఆర్సీబీ చేతిలో చిత్తుగా ఉన్న పంజాబ్ ముంబైపై సింహగర్జన చేసింది. ఆనవాయితీ ప్రకారం బిగ్ ఫైట్కు ముందు ఇరు జట్ల కెప్టెన్ల ట్రోఫీతో ఫోటోషూట్ చేశారు. నరేంద్ర మోడీ స్టేడియంలో సోమవారం సాయంత్రం శ్రేయస్ అయ్యర్, రజిత్ పాటిదార్ ఐపీఎల్ ట్రోఫీతో కెమెరాలకు పోజిచ్చారు. ఐపీఎల్లో ఆర్సీబీ 2016లో ఆఖరిసారిగా ఫైనల్కు చేరింది. ఆ మ్యాచ్లో ఓటమి తర్వాత ఆడిన 8 సీజన్లలో జట్ల ప్రదర్శన అంతంత మాత్రమే. ముఖ్యంగా ఎవరో ఒక ఆటగాడు ప్రదర్శనపైన ఆధారపడడం, అతను విఫలమైతే జట్టు కుప్పకూలడం తరచుగా సాగాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా కనిపించింది. జట్టు 10 మ్యాచ్లతో గెలిస్తే 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లుగా నిలిచారు. ఒకరు విఫలమైతే మరొకరు ఆదుకోవడంలో కీలక సమయాల్లో కూడా జట్టు పట్టు వేయలేదు. ఇప్పుడు అదే శైలి, పోరాటతత్వం బెంగళూరును ఫైనల్కు చేర్చాయి. ఎప్పట్లాగే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 600కు పైగా పరుగులు, 8 అర్ధ సెంచరీలతో జట్టుకు చుక్కానలా నిలిచాడు. అతను ఓపెనింగ్లో సరైన జోడీగా ఫీల్డ్ స్టార్ట్ 387 పరుగులతో శుభారంభాలు అందించాడు. మిగతా బ్యాటర్లతో ఫెషడ్, జితేష్, కృణాల్ పాండ్యా ప్రతిభావంతమైన ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ పాటిదార్ గత ప్రదర్శనతో పోలిస్తే ఈసారి అంత అద్భుతంగా ఆడలేకపోయినా కెప్టెన్గా తొలి సీజన్లో జట్టును ఫైనల్కు చేర్చిన ఘనత అతనికి దక్కింది. తొలి క్వాలిఫైర్ మ్యాచ్ను మినహాయిస్తే సీజన్ ఆసాంతం పంజాబ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా రెండో క్వాలిఫైర్లో ముంబైను చిత్తు చేసిన తీరు ఆ జట్టు సామర్థ్యాన్ని చూపించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన సాధారణ బ్యాటింగ్తో 600కు పైగా పరుగులు చేయడంతో పాటు సమర్థ నాయకత్వంతో జట్టును ముందు నడిపిస్తున్నాడు. ఇద్దరు విదేశీ బ్యాటర్లు ఇంగ్లీష్ స్లోస్టెన్స్కు కీలక సమయాల్లో ఒత్తిడిని దాటి చెలరేగిపోయిన నైపుణ్యం ఉంది. అయితే పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర మరో 4 బ్యాటర్లు పోషిస్తున్నారు. వీరంతా జాతీయ జట్టుకు ఆడని అన్క్యాప్టెడ్ ఆటగాళ్లే కావడం విశేషం. ఓపెనర్లు ప్రియాన్చార్య, ప్రభుసిమ్రన్తో పాటు నెహల్ వదేరా, శశాంక్ సింగ్ ఈ మ్యాచ్లో రాణిస్తే కింగ్స్కు తిరుగుండదు. పంజాబ్ బౌలింగ్లో కాస్త తడబాటు కనిపిస్తుంది. హర్షదీప్ ఆశించిన స్థాయిలో సరైన ఆరంభాలు ఇవ్వడం లేదు. జెమిసన్ మెరుగ్గా ఉన్న మూడో పేసర్ అజ్మతుల్లా బౌలింగ్ కూడా సాధారణంగానే ఉంది. చాహల్ స్పిన్ మరోసారి కీలకం కానుంది. ఫైనల్ ఒత్తిడిని అధిగమిస్తే పంజాబ్కు గెలుపు కష్టం కాబోదు. ఆర్సీబీ పంజాబ్ జట్టు 2025లో అహ్మదాబాద్లో ఓ మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. అయితే క్వాలిఫైర్ 1 మ్యాచ్లో పంజాబ్ను ఆర్సీబీ ఓడించి ఫైనల్కు చేరింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబైపై విజయంతో పంజాబ్ ఫైనల్కు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ జరుగుతుంది. పంజాబ్, ముంబై మధ్య ఆదివారం జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ 2 గంటల 15 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. అదనపు సమయం కేటాయించడంతో పూర్తి స్థాయిలో మ్యాచ్ను నిర్వహించారు. అయితే ఫైనల్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తుందా అని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి ఐపీఎల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం క్వాలిఫైర్ 2 ఫైనల్ మ్యాచ్లు కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో జరగాల్సి ఉంది. కానీ ఇప్పటికే దేశంలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలతో వేదికను మార్చారు. కానీ ప్రస్తుతం అహ్మదాబాద్లోనూ వాతావరణం మారిపోయింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్కు కూడా వర్షం అంతరాయం కలిగించడంతో సందిగ్ధతలో మధ్య 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది.
2023 సీజన్ ఫైనల్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ ఆడాయి. ఈ మ్యాచ్కు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. షెడ్యూల్ ప్రకారం మే 28న మ్యాచ్ జరగాల్సి ఉండగా భారీ వర్షం కురవడంతో ఒక్క బంతి కూడా పడకుండా ఆటను రద్దు చేశారు. దీంతో మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్ళింది. అప్పుడు కూడా పలుమార్లు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. తొలుత గుజరాత్ 214 పరుగులు స్కోర్ చేసి 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత కూడా భారీ వర్షం కురవడంతో చెన్నై ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించారు. ఇక డక్వర్త్ లోయస్ 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో టార్గెట్ని సిఎస్కే 5 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించి 5వ ఛాంపియన్గా అవతరించింది. అయితే ఈసారి వరుణుడు కరుణించాలని, మ్యాచ్ రిజర్వ్ డే వరకు వెళ్లొద్దని అభిమానులు కోరుకుంటున్నారు. వర్షం అంతరాయం కలిగిస్తే మళ్లీ బుధవారం నిర్వహించుకున్నారు. వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో బీసీసీఐ ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచ్ సమయం పెంచింది. మ్యాచ్ను పూర్తి చేసేందుకు బీసీసీఐ అదనంగా 2 గంటల సమయం కేటాయించింది. ఈ మేరకు మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమైతే ఓవర్లు కుదించకుండానే మ్యాచ్ జరుగుతుంది. 5 ఓవర్ల మ్యాచ్కు కటాఫ్ సమయం రాత్రి 11:56 కాగా ఆ సమయానికి కూడా మ్యాచ్ జరగకపోతే మ్యాచ్కు రిజర్వ్ డే ఉంటుంది. రిజర్వ్ డే రోజున మ్యాచ్ పూర్తి స్థాయిలో నిర్వహించడం సాధ్యం కాకపోతే 2 జట్లు సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ ఆధిక్య పరుగులు చేసిన జట్టు ఛాంపియన్గా నిలుస్తుంది. ఈ సూపర్ ఓవర్కు సైతం అదనంగా 20 నిమిషాల సమయాన్ని కేటాయించింది. అంటే సూపర్ ఓవర్ రాత్రి 12:30 సైతం నిర్వహించేందుకు అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా సూపర్ ఓవర్ నిర్వహించకపోవడం సాధ్యం కాకపోతే ఫైనల్ మ్యాచ్ రద్దవుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ విజేతగా నిలుస్తుంది.